అమరావతి పరిధిలోని తుళ్లూరులో వందల ఏళ్ల నాటి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ బాలకోటేశ్వర స్వామి వార్ల ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ తుళ్లూరు శివాలయం నుంచే నాటి రాజధాని రైతులు తమ హక్కుల కోసం న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రను ప్రారంభించి విజయం సాధించారని గుర్తు చేస్తూ, ల్యాండ్ పూలింగ్ లో తుళ్లూరు రైతుల సహకారం, వారి గొప్ప త్యాగాల వల్లనే అమరావతి తిరిగి రాజధాని అయిందని కొనియాడారు. అమరావతి పరిధిలోని తుళ్లూరులో వందల ఏళ్ల నాటి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ బాలకోటేశ్వర స్వామి వార్ల ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ తుళ్లూరు శివాలయం నుంచే నాటి రాజధాని రైతులు తమ హక్కుల కోసం న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రను ప్రారంభించి విజయం సాధించారని గుర్తు చేస్తూ, ల్యాండ్ పూలింగ్ లో తుళ్లూరు రైతుల సహకారం, వారి గొప్ప త్యాగాల వల్లనే అమరావతి తిరిగి రాజధాని అయిందని కొనియాడారు. ఈరోజు తుళ్లూరులో శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు బాలకోటేశ్వర స్వామి యొక్క టెంపుల్స్ని నిర్మాణాన్ని యాక్చువల్గా అంటే ఆల్రెడీ ఇక్కడ ఉండింది టెంపుల్, దాని వల్ల ఏంటంటే రీబిల్డ్ చేస్తున్నారు. ఇది దాదాపు 100 సంవత్సరాల క్రితం చరిత్ర ఉన్నది. పరమేశ్వరులు ఇక్కడ తాండవ చేశారనే యొక్క ఇది ఉంది. అందువల్లనే ఇక్కడ యాక్చువల్గా తాండవ పురపట్నం అని కొంతకాలం పిలిచేవాడని దీనికి చరిత్ర ఉంది. తర్వాత అందుకనే దీనికి తుళ్లూరు అనే పేరు వచ్చిందనేది దీని యొక్క చరిత్ర. అయితే అన్నిటికంటే చాలా ముఖ్యమైనది, గత 5 సంవత్సరాలు జరిగిన అరాచక పాలనకి, రైతు సోదరులు పడిన ఇబ్బందులకి వారు ఇక్కడ నుంచే, ఈ యొక్క పవిత్రమైన స్థలం నుంచే న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అనే ఒక ప్రతిపాదనతో ఇక్కడ నుంచి అక్షలు బయలుదేరి తిరుమల పోవటం అవన్నీ జరిగింది. ఆ పాదయాత్రలో వాళ్ళు పడిన ఇబ్బందులు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. రైతులను పెట్టిన ఇబ్బందులు కావచ్చు, ఒత్తిళ్లు కావచ్చు, వాళ్ళ మీద పెట్టిన సవాళ్ళు కావచ్చు, పర్టికులర్గా మహిళా రైతు సోదరుమణులను ఇబ్బంది పెట్టిన ఇబ్బందులు అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా వారు ఆ రోజు చేసిన త్యాగాల వల్లనే మళ్ళీ అమరావతి రాజధాని మన చేతికి రావటం, గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే దాన్ని టేకప్ చేయటం ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిందే. మొన్న CDAX రోడ్ ఇనాగ్రేషన్ చేసాం. అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా పూర్తయినాయి, ఎమ్మెల్సీ కూడా 3 టవర్లు పూర్తయినాయి. IASలు కూడా నెక్స్ట్ మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ కొన్ని టవర్లు హ్యాండ్ ఓవర్ చేస్తుగా డిసైడ్ కూడా చేసే విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ యొక్క దీనికోసం ఏదైతే అమరావతి రాజధాని కోసం పోరాడిన రైతు సోదరులందరినీ ఈ సందర్భంగా నేను మరొకసారి వాళ్ళందరినీ అభినందిస్తూ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ చేసిన దాంట్లో మేజర్గా నేనే ఇక్కడ పార్టిసిపేట్ చేసింది. అందువల్ల వీళ్ళందరితో నాకు అనుభవం ఉంది. ఎందుకంటే ఉదయం రైతులకు ఏదైతే రోడ్లు ఇచ్చామో దాన్ని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఫస్ట్ డీవియేషన్లు చేయాలనుకున్నాం. అయితే డీవియేషన్లు చేయాలంటే అది కుదరలేదు టెక్నికల్గా. అందువల్ల టెండర్లు పిలిచాం. రేపు 27 అయితే టెండర్, ఈ నెల 27 అయితే టెండర్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే ఇమ్మీడియట్గా సూపర్ ఫాస్ట్ లెవెల్లో దాన్ని చేయిస్తాం. ఇక్కడ దశకు లేదు, అంటే ప్రాజెక్టుని బట్టి ఇప్పుడు జరుగుతుండే ప్రాజెక్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కూడా త్వరలో ల్యాండ్ తీసుకుంటాము. ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు తర్వాత ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ ఈ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఎయిర్పోర్ట్ జోలికి పోతాం. ఏ ఉద్దేశంతో అయితే రాజధానికి ఇచ్చారో ల్యాండ్స్, ఆ ఉద్దేశం నెరవేరాలని ఆ భగవంతుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వరలక్ష్మి సందర్భంగా మహిళా సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు
నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.